కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీఓ భవన్లో జరిగిన డిజిటల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో మొత్తం 2,26,000 కార్డుల పంపిణీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అని విమర్శించారు. ప్రజలు 12 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్డులు అందిస్తూ వారి నిరీక్షణకు తెరదించిందన్నారు. భవిష్యత్తులో ఆదిలాబాద్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, ఎయిర్పోర్టు, రక్షణ అకాడమీలు, సైనిక పాఠశాలల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. దాని భాగానే ఆదిలాబాద్లో మనము 2,26,000 రేషన్ కార్డు పంపించే ఒక కార్యక్రమంలో गवर्नमेंट ऑफ इंडिया, गवर्नमेंट ऑफ तेलंगाना, यूनियन गवर्नमेंट और स्टेट गवर्नमेंट मिलकर ही काम चलता है. तो आज पहले की अगर टीडीपी की सरकार हम देखेंगे तो 12 साल से राशन कार्ड नहीं दिया गया. 12 సంవత్సరాల నుంచి రాషన్ కార్డ్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రాషన్ కార్డు ఇచ్చుడే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో సన్నబియ్యం లేదు. ఒకటే రాష్ట్రం, ఆ రాష్ట్రము తెలంగాణ. ఆ ధైర్యం మునగాడు ఏ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. ఆయనే ఇవాళ మనకు భారతదేశంలో ఏ రాష్ట్రం ఎవరికైనా అడగండి, సన్నబియ్యం ఎక్కడ లేదు. కేవలం తెలంగాణలో మనం సన్నబియ్యం ఇస్తున్నాం. ఈ సన్నబియ్యంతో సహా మరి దీంట్లో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు షేర్ ఉంది. ప్రతి స్కీమ్లో షేర్ ఉంటుంది. ఇవాళ జయరాంజీలో 60% కేంద్రం